నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ అండ్ ఎన్హెచ్టీవీ. నేను రఘునందన్. సో కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో రాజీనామా సమర్పించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ రాజీనామా ఎప్పుడు అమల్లోకి వస్తుంది అండ్ దీనికి సంబంధించి ఎలాంటి ప్రాసెస్ ఉండబోతోంది అనేది ఒక అంశం. అయితే మరి ఆ తర్వాత ఎవరు ప్రధానమంత్రిగా ఉంటారు అనే విషయంలో కొంత కసరత్తు అయితే జరుగుతుంది. ఎవరు ప్రధానిగా ఉంటారనే విషయంలో ఎలాంటి కసరత్తు జరగబోతోంది అండ్ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక అంతా నా ఇష్టం అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. ఎలా అంటే కెనడాను 51st స్టేట్గా అమెరికాలో కలిపేస్తా అంటున్నారు. మరోవైపు పనామా కెనాల్ను కూడా అమెరికాకు సంబంధించిందే అంటున్నారు. తర్వాత గ్రీన్లాండ్ను కూడా అమెరికాలో కలిపేస్తా అంటున్నారు. ఆఖరికి గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికా అని పిలిచేస్తా అంటున్నారు. సో మొత్తానికి చాలా కొత్త కొత్త విషయాలన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ తెర మీదకి తీసుకురావడం, అందులో కెనడా కూడా ఒక భాగంగా ఉండడం ఈ కన్ఫ్యూజన్లో ఇదంతా ఎటు దారి తీస్తుంది అనే విషయానికి వస్తే మరి కాబోయే ప్రధానమంత్రి ఎవరుంటారు, వాళ్ళు ఈ సమస్యని ఎలా హ్యాండిల్ చేస్తారు కెనడా ఫస్ట్ కోసం, అంటే కెనడా బాగు కోసం అనే విషయంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. నిజానికి మనందరికీ తెలుసు జస్టిన్ ట్రూడో భారత వ్యతిరేక విధానాలు ఏ విధంగా అవలంబించాడనేది. ఈరోజు తాను గడ్డు పరిస్థితిలో ఉన్నాడు. అదొక ఆలోచన అయితే భారతీయుల విషయంలో. మరి కెనడా భవిష్యత్ ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని కూడా భారతీయులు సూక్ష్మంగా చూస్తూ ఉన్నారు కెనడా విషయంలో. సో మనం ఒక క్లారిటీ తీసుకుందాం. మనతో పాటు కందాడే పార్థసారథి గారు ఉన్నారు, అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు. సో కెనడా భవితవ్యం ఏంటి, జస్టిన్ ట్రూడో యొక్క ఈ ప్రాసెస్ అంతా ఏ విధంగా ఉంటుంది, దిగిపోయే సంబంధించిన ప్రాసెస్ అండ్ కొత్త ప్రధానమంత్రి ఎవరుంటారు, అమెరికాకు ఎలాంటి సంబంధాలు ఉంటాయి కెనడాతోటి అనేది మాట్లాడదాం. సో పార్థసారథి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్కారం అండి. సో ఇప్పుడు నేను ఇంట్రొడక్షన్లో అన్నట్లుగా సిచ్యువేషన్ చూస్తే జస్టిన్ ట్రూడో రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించడం ఒక ఎత్తు అయితే ఈ ప్రాసెస్ అంతా ఏ విధంగా ఉండబోతోంది, నెక్స్ట్ కొత్త అధ్యక్షుడు ఎలా రాబోతున్నాడు అనే విషయంలో మొదటగా ఒకసారి కొత్త ప్రధాని కెనడాలో ప్రధానమంత్రి వ్యవస్థ. ఇప్పుడు మనకి జస్టిన్ ట్రూడో మొన్న రాజీనామా చేశాడు. ఆయన 2 పదవులకి రాజీనామా చేశాడు. ఒకటి తాను ఏ పార్టీకి అయితే చెందాడో లిబరల్ పార్టీ నాయక పదవికి రాజీనామా చేశాడు. రెండవది ప్రధానమంత్రి పదవికి ఆయన రాజీనామా చేశాడు. ఈ రాజీనామా చేసే సందర్భంలో జస్టిన్ ట్రూడో దేశాధ్యక్షుడిని కలిసి, అంటే అక్కడ గవర్నర్ జనరల్ అని పిలుస్తారు కెనడాలో, ఇంకా ఆయన్ని కలిసి పార్లమెంటును మార్చి 25 వరకు ప్రొరోగ్ చేయమని చెప్పి కోరాడు. అంటే పార్లమెంటు తదుపరి సమావేశం మార్చి 25 తర్వాత జరుగుతుంది. అప్పటిదాకా పార్లమెంటు నిద్రావస్థలో ఉంటుంది. సో ఆ పని చేసిన తర్వాత ఆయన ఈరోజు తన పదవికి రాజీనామా చేశాడు. ఈ 2 పదవులకి రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు లిబరల్ పార్టీ, అంటే మనం ప్రాసెస్ ను తీసుకుంటే ఫస్ట్ ఈరోజు లిబరల్ పార్టీ నాయకుడు ప్రధానమంత్రిగా ఉన్నందున ముందు లిబరల్ పార్టీలో ప్రధానమంత్రి కాబోయే అభ్యర్థి ఎవరు నిర్ధారించుకోవాలి. నిర్ధారించుకున్న తర్వాత లిబరల్ పార్టీ తన అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. అంటే అధ్యక్షుడిని అంటే తన తరఫున ప్రధానమంత్రిని ఎన్నుకోవాలి. సో ఈ మొత్తం ప్రాసెస్ చేయడానికి లిబరల్ పార్టీ మార్చి 9వ తారీఖు సమావేశం అవుతుంది. సో మార్చి 9వ తారీఖు లిబరల్ పార్టీ అంతర్గతంగా జరిగే సమావేశంలో ట్రూడోను ఎవరు రీప్లేస్ చేస్తారు, ఎవరిని వాళ్ళు నాయకులుగా ఎంపిక చేసుకుంటారు అనేది మొదటి అంశం ఈ మొత్తం ప్రాసెస్ లో. సో ఇక్కడ లిబరల్ పార్టీలో ట్రూడోను రీప్లేస్ చేయడానికి ఒక 4-5 పేర్లు ఈరోజు మనకి స్పష్టంగా వినిపిస్తున్నాయి. మొదటి పేరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటూ ఇటీవల పదవికి రాజీనామా చేసిన క్రిస్టియా ఫ్రీలాండ్ అనబడే ఒక మహిళా పార్లమెంటేరియన్, అలానే మార్క్ కార్నే అనబడే ఒక పార్లమెంటేరియన్, ఆయన కెనడా బ్యాంక్ ఆఫ్ కెనడా అధ్యక్షుడు కూడా వ్యవహరించాడు. వీళ్ళిద్దరూ, ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఆర్థిక సంబంధిత అంశాలు, ఈ ఆర్థిక సంబంధిత అంశాలు ఏంటంటే అవి ట్రంప్ లేవనెత్తబోయే ఆర్థిక సంబంధిత అంశాలు. ట్రంప్ ప్రధానంగా 2 సమస్యలపై మాట్లాడుతున్నాడు. ఒకటి ఇల్లీగల్ ట్రేడ్ అండ్ ఇమిగ్రేషన్, రెండవది నువ్వు ఇష్టానుసారం నీ సరుకుల్ని అమెరికాలో డంప్ చేస్తానంటే కుదరదు, దాని మీద టారిఫ్లు. అంటే వాళ్ళ ఫ్రీ ట్రేడ్ ఎకనామిక్ జోన్ ఉంది
నార్త్ అమెరికా దానివల్ల చాలా సరుకులు కెనడా నుంచి అమెరికాకు వచ్చేస్తూ ఉంది తక్కువ ధరలతో. అది అమెరికన్ పరిశ్రమకి కొంత ఇబ్బందికరంగా ఉంది. దాని మీద ట్రంప్ మాట్లాడుతున్నాడు. ట్రంప్ మాట్లాడుతున్నది ఒకటి ఇల్లీగల్ గా ట్రేడ్, రెండవది ఇల్లీగల్ ఇమిగ్రేషన్. ఈ రెండింటిని మీరు అరికట్టాలి, అరికట్టకపోతే నేను దీన్ని 51 రాష్ట్రంగా దీన్ని చేయించాల్సి వస్తుంది అన్న రీతిలో ఆయన సూటిగానే వాళ్ళని బెదిరించడం జరుగుతుంది. అది విధంగా బెదిరించడం అనుకోండి, ఏదైనా కానీ నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నేను ఫోర్స్ ను యూజ్ చేసైనా నిన్ను కలుపుకునేస్తాను, ఇదంతా నేను భరించను అని చెప్పడం. సో ఈ ట్రంప్ ని ఎదుర్కోవడానికి ఈ ఆర్థిక అంశాలు, ఈ అంశాల మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించే నాయకులని ఈ రోజు లిబరల్ పార్టీ ఎన్నుకోవాలని చూస్తోంది. దాంట్లో ఇద్దరి పేర్లు క్రిస్టియా ఫ్రీలాండ్ లేదా మార్క్ కార్నీ, వీళ్ళిద్దరు. వీరితో పాటు మరికొందరు పార్లమెంటేరియన్లు కూడా మేము కూడా ఈ ప్రధానమంత్రి రేస్ లో ఉన్నామన్నారు. దాంట్లో ఇద్దరు భారతీయ మూలాలు కలిగిన వాళ్ళు, లిబరల్ పార్టీకి చెందిన పార్లమెంటేరియన్లు ఉన్నారు. వాళ్ళ పేర్లు నెమ్మదిగా రాబోయే 1 నెలలో కొంత క్రిస్టల్ అయ్యే అవకాశం, అంటే వాళ్ళు కూడా ఏ స్థాయిలో ఈ ప్రధానమైన అభ్యర్థులు ఇద్దరికి పోటీ పోతారు, ఎలాంటి అంశాలని తీసుకొని రాబోతారు. సో ఈ వీళ్ళ మధ్యలో జరిగే ఈ పోటీలో లిబరల్ పార్టీ మార్చి 9వ తారీఖు తన ప్రధానమంత్రిని ఎన్నుకుంటుంది. అతను ట్రూడో యొక్క స్థానంలో లిబరల్ పార్టీ నాయకుడిగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రధానిగా బాధ్యతల తర్వాత ఏ పార్లమెంట్ లోనైనా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రధాని తన యొక్క బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. భారతదేశం పార్లమెంటరీ వ్యవస్థలో కూడా అలా కొత్త ప్రధాని, కొత్త ముఖ్యమంత్రి ఎన్నైన తర్వాత ఆయన అసెంబ్లీలో తన మెజార్టీని, అసెంబ్లీ గాని పార్లమెంట్ లో గాని మెజార్టీ ప్రూవ్ చేసుకోవాలి. మెజార్టీ ఉన్నా లేకపోయినా కూడా అది సాంప్రదాయం, నాకు బలం ఉంది అని పార్లమెంట్ లో ప్రూవ్ చేసుకోవడం. సో మార్చి ఆ పార్లమెంట్ లో కొత్తగా ఎంపికైన ప్రధాని తన మెజారిటీని మార్చి 20 తర్వాత సమావేశం కాబోయే పార్లమెంట్ లో ప్రూవ్ చేసుకుంటాడు. అది ప్రూవ్ చేసుకుంటాడా లేదా అన్నది ఆ రోజు, ఎందుకంటే ఇప్పటికే ఈ న్యూ డెమోక్రటిక్ పార్టీ ఏదైతే ఉందో జగదీప్ సింగ్ సంబంధించి అతను వీళ్ళకి మద్దతు ఉపసంహరించాడు కాబట్టి అది అవసరమైన మెజారిటీ లిబరల్ పార్టీకి లేదు అనేది ప్రతిపక్షం కన్జర్వేటివ్ పార్టీ చేస్తున్న ఆరోపణ. సో ఆ ఆరోపణ ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ లో ప్రూవ్ కావాలి. సో అది కన్జర్వేటివ్ పార్టీ నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేస్తుందా, లేదా లిబరల్ పార్టీనే స్వయంగా మాకు మెజారిటీ ఉంది అని మోషన్ మూవ్ చేస్తుందా, అది ఎవరు ఏం చేసినా కూడా పార్లమెంట్ లో మెజారిటీ ప్రూవ్ అయిన తర్వాత, ఒకవేళ మెజారిటీ లేకపోతే కెనడాలో ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అంటే యాక్చువల్ గా కెనడాలో అక్టోబర్ 2025లో సాధారణ ఎన్నికలు జరగాలి. ఒకవేళ లిబరల్స్ మెజార్టీ ప్రూవ్ చేసుకోలేకపోతే అంతకు ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఫండమెంటల్ గా ఇప్పుడు ట్రూడో రాజీనామా తర్వాత జరగబోయే లీగల్ గా జరగబోయే ప్రక్రియ. ముందు లిబరల్ పార్టీ తన నాయకుడిని ఎంచుకోవాలి, ఆ ఎంచుకున్న తర్వాత పార్లమెంట్ లో మెజార్టీ ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోలేకపోతే ఎన్నికలు జరుగుతాయి. ప్రూవ్ చేసుకుంటే అక్టోబర్ లో ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ మరొక విషయం సార్, ఇది కీలకమైన విషయం ఏంటంటే, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గనక గ్రీన్లాండ్ మాదే, పనమా కెనాల్ మాదే, మెక్సికో మాదే, 51st స్టేట్గా మెక్సికో అని ఇవన్నీ చెప్తున్నాను, గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికా చేసేస్తా, ఇవన్నీ కూడా నా ఇష్టం వచ్చిన తర్వాత అన్న స్టైల్లో ఉన్న నేపథ్యంలో రేపు రాబోయే ప్రధాని ఎవరైతే ఉన్నారో కెనడాకి, సో అతను ఎలాంటి వాడై ఉంటే ఈ అమెరికాతోటి సత్సంబంధాలు కానీ లేకపోతే ఒక విన్ విన్ సిచ్యువేషన్ కానీ వచ్చే పరిస్థితి ఉంటుంది, ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి? ఇప్పుడు ఒకటి, ఆయన లేవనెత్తుతున్న 2 అంశాలు, వాణిజ్య ఆర్థిక పరమైన అంశాలు, ఇల్లీగల్ ఇమిగ్రేషన్. ఎందుకంటే ఈ రోజు కూడా చాలా మంది సిక్కులు గాని ఇతరత్ర వీళ్ళు గాని కెనడాకు వెళ్లి కెనడా నుంచి అమెరికాలోకి వెళ్తారు. మనం ఇటీవల కాలంలో 2-3 సంఘటనలు చూసాం. కొన్ని కుటుంబాలు చలిని తట్టుకోలేక చనిపోయాయి భారతదేశానికి సంబంధించి. సో అతను అది గల్ఫ్ ఆఫ్ మెక్సికో గాని లేదా కెనడా గురించి మాట్లాడడానికి ప్రధానంగా ఇల్లీగల్ ఇమిగ్రేషన్, ఇల్లీగల్ ట్రేడ్, ఈ రెండింటిని మీరు అరికట్టలేకపోతే నేను గట్టి చర్యలు తీసుకుంటానని వ్యంగ్యంగా చెప్పడం.
అంతేకాని ఒక దేశ సార్వభౌమత్వాన్ని నేను తీసేసుకుంటాను అని అమెరికా అధ్యక్షుడు అనగానే అది అంత సులభం కాదు. ఈ రోజు ప్రపంచం అంగీకరించదు. అంటే ఎకానమీ విషయంలో కానీ, లేకపోతే సెక్యూరిటీ విషయంలో కానీ, లేకపోతే ఇప్పుడు నాటో కంట్రీస్కి వస్తే కూడా వాళ్ళ డిఫెన్స్ వాటిని ఇన్వెస్ట్మెంట్స్ని పెంచమని చెప్పడం కానీ పర్సెంటేజ్ రూపంలో. సో మరి ఇవన్నీ కూడా ఎలాంటి ఆలోచనల కిందకి, ఇదంతా కూడా కాస్త బెదిరించడం కూడా ఆర్థిక పరమైన అంశాలు. ఒకటేంటంటే ట్రంప్ మొదటి ప్రెసిడెన్సీలో కూడా ఆయన ఆలోచన స్పష్టం. నీ కోసం నేను నా దేశం డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి, నా సైన్యాన్ని ఎందుకు పంపాలి, నా రక్షణ కోసం పెట్టుకున్న వ్యవస్థని మీకోసం నేను ఎందుకు చంపుకోవాలి. తాలిబాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి విత్డ్రా చేయడానికి కూడా ట్రంప్ చెప్పిన కారణం ఇదే. ఆఫ్ఘనిస్తాన్ లో నా సైన్యం ఇంతమంది ప్రాణాలు ఎందుకు కోల్పోవాలి, నాకు వచ్చే నేనెందుకు ఖర్చు పెట్టాలి అనేది ఆయన సిద్ధాంతం. నాటో విషయంలో కూడా ఆయన మాట్లాడేది అదే. నేను నీ కోసం, ఇప్పుడు ఆయన యూరోప్ దేశాలకు కూడా చెప్పేది ఏంటంటే మీ బడ్జెట్ మీరు పెంచుకోండి, మీ రక్షణకు అవసరమైన ఆయుధాలని మీరు కొనుక్కోండి, కావాలంటే ఆయుధాలు నేను ఇస్తా, దాన్ని ఈ సోకాళ్ళు ఈ ఇతరత్ర లిబరల్స్ వీళ్ళు ఏమంటున్నారంటే ఆయన ఆయుధ వ్యాపారం చేయాలనుకుంటున్నాడు అని అంటున్నాడు. కానీ అతను స్పష్టం, మీకోసం నేను నా సైన్యాన్ని పంపించను, మీ రక్షణ మీరు చూసుకోవాలి, మా రక్షణ వరకు మేము మా బాధ్యత తీసుకుంటాము అనేది ట్రంప్ మొదటి ప్రెసిడెన్సీలోనూ స్పష్టం, రెండవ ప్రెసిడెన్సీలోనూ స్పష్టం. రెండవది ఇల్లీగల్ ఇమిగ్రేషన్ విషయంలో అతను చాలా గట్టిగా ఉన్నాడు. ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం అంటే అసలు మెక్సికోకి దీనికి మధ్యలో భారీ గోడనే కట్టాడు ఆయన. సో బేసిక్ గా ఏదైతే ఉందో ఇల్లీగల్ ఇమిగ్రేషన్, ఎందుకంటే ఇవి రెండు, ఇటు ఉత్తరం వైపున కెనడా, దక్షిణం వైపున మెక్సికో ఓపెన్ బోర్డర్స్ అమెరికాతో ఎప్పటి నుండి. ఇప్పుడు ఆ ఓపెన్ బోర్డర్స్ వల్ల చాలా నష్టాలు వస్తున్నాయి అనేది ట్రంప్ వాదన. ఆ వాదనని ఈ రోజు అమెరికన్లు అంగీకరించారు కాబట్టి ఈ బోర్డర్లని ట్రంప్ సీల్ చేసే అవకాశం ఉంది. ఆ సీల్ చేసే ప్రక్రియని ఒకవేళ కెనడా అంగీకరించకపోతే కెనడా మీద యుద్ధం చేస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు అంటే నా యాక్షన్ తీవ్రంగా ఉంటుంది, ఇప్పుడు నువ్వు చెప్పింది నువ్వు చేయలేకపోతే నా యాక్షన్ తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు బోర్డర్ కి రెండు వైపులా రెండు దేశాల సైన్యాలు ఉంటాయి. నీ సైన్యాన్ని దాటి ఒక వ్యక్తి నా దేశంలోకి వస్తున్నా అంటే నీ సైన్యం చూస్తూ ఊరుకుంటుంది. కావాలని చేస్తున్నారనే కదా. ఇప్పుడు మనం కూడా మన కాశ్మీర్ లో పిఓకే మన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లో అటు పాకిస్తాన్ సైన్యం ఉంటుంది, ఇటు మన సైన్యం ఉంటుంది. పాకిస్తాన్ సైన్యం టెర్రరిస్టులను దోస్తూ ఉంటే మన వాళ్ళు కాల్పులు చేస్తారు. అంటే ఎవడో సరిహద్దులు దాటుతుంటే పాకిస్తాన్ సైన్యం చూస్తూ కూర్చుంది అని అంటే దాని అర్థం మద్దతు ఇస్తున్నట్లు కదా. సో అదే వాదన ఈ రోజు ట్రంప్ చేస్తున్నాడు. నువ్వు అక్కడ నీ భూభాగంలో అరికట్టట్లేదు, వాళ్ళని నువ్వు దేశం దాటిస్తున్నావు, సహకరిస్తున్నావు. నువ్వు ఈ రోజు మనం బంగ్లాదేశ్ విషయంలో ఏదైతే మాట్లాడుతున్నామో కెనడాలో కూడా ఎన్నో ముఠాలు అమెరికాకి స్మగుల్ చేస్తాయి ప్రజలు. ఆ ముఠాల మీద నువ్వు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు జగ్జీత్ సింగ్ నిన్న మొన్నను మాట్లాడింది ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ఎవడు మాకు ఈ విషయాలన్నీ, ఎందుకంటే ఈ సిక్ మాఫియా ఏదైతే ఉందో కెనడాలో వాళ్ళు ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తారు. సో వాళ్ళ ఆదాయం పడిపోతుంది ఇప్పుడు ట్రంప్ గట్టిగా మాట్లాడితే. సో ఈ రోజు ఏదైతే ఈ సిక్ మాఫియా గ్యాంగులు ఏవైతే కెనడాలో ఆపరేట్ చేస్తున్నాయో వాళ్ళు మెయిన్ గా చేసేది ఏంది, ఈ ఇల్లీగల్ హ్యూమన్ ట్రాఫికింగ్. ఆ హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కడికి పోతుంది, కెనడా కాదు, కెనడా నుంచి అమెరికాలోకి వస్తాం. సో అంటే పార్థసారథి గారు మీరు అన్నట్టు కెనడా గనక తోక జాడిస్తే మేము ఇలా ఉంటాము అనే పద్ధతిలో హెచ్చరించడం అనేది జరుగుతుంది. హెచ్చరిక. ఓకే. సో రాబోయే ప్రధానమంత్రి ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా సద్దుమణిని హ్యాండిల్ చేయగలిగి ఉండాలి. ఇప్పుడు కెనడా ఇంటర్నల్ పాలిటిక్స్ లోనూ టఫ్ గా హ్యాండిల్ చేసుకోగలగాలి. ఎందుకంటే ఈ న్యూ డెమోక్రటిక్ పార్టీ లాంటి పార్టీలు ఈ రోజు అక్కడ వీటన్నిటిని ప్రోత్సహిస్తున్నాయి కాబట్టి వాటి మీద గట్టి యాక్షన్ తీసుకోవాల్సింది. జస్టిన్ ట్రూడో ఆ యాక్షన్ తీసుకోలేకనే ఈ పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా అక్కడ ఆర్థిక వ్యవస్థ విషయంలో కావచ్చు, ట్యాక్స్ల విషయంలో కావచ్చు, కానీ లేదా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆయన యాక్షన్ తీసుకోలేకపోయాడు. రెండోది ప్రధానంగా ఈ లిబరల్ ఏదైతే వాదన ఉందో కార్బన్ ట్యాక్స్, పర్యావరణం పేరుతో, మానవ హక్కుల పేరుతో, ఇంకో పేరుతో
వీళ్ళు రకరకాలుగా ప్రపంచాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. కెనడాలో కూడా కార్బన్ ట్యాక్స్ వేశాడు. పరిశ్రమలు పెట్టాలంటే కష్టం, ఉపాధి ఉండదు, నీకు ఎకానమీ ముందుకు సాగదు. ఇప్పుడు కొత్తగా వచ్చే ఈయన మనకి ఈ కన్జర్వేటివ్ పార్టీ లీడర్ చెప్పేది నేను కార్బన్ ట్యాక్స్ రిఫైనరీస్ త్వరగా వచ్చేటట్లు చూస్తా, ఈ ఫ్యాక్టరీస్ త్వరగా వచ్చేటట్లు చూస్తా, దాంతో నా ఎకానమీ నాకుంటుంది, నా దేశస్తులకి ఉద్యోగాలు వస్తాయి, అమెరికాకి పోవాల్సిన అవసరం లేదు. మీరు పర్యావరణం పేరుతో అట్లు అటమిక్ స్టేషన్స్ ని అంటే ఎలక్ట్రిసిటీ కోసం అటమిక్ ఎనర్జీని వాడినివ్వరు, మీరు రెగ్యులర్ ఇండస్ట్రీస్ ని రానివ్వరు, మరి ఆర్థిక వ్యవస్థ ఎలా నడుస్తుంది? అవును, ముఖ్యంగా గవర్నమెంట్ యొక్క సైజును తగ్గించేసి పరిధిని తగ్గించేసి ఒక కన్జ్యూమర్ ఓరియంటెడ్ గా మాట్లాడతాం, పొలిటికల్ ఓరియంటెడ్ గా కాకుండా అనేది పియర్ పోలివేర్ చెప్తున్నా. తగ్గించుకోవాలి అనేది ఈ రోజు లిబరల్స్ కానీ ఇప్పుడు కొత్త లిబరల్ నాయకత్వం కానీ కన్జర్వేటివ్స్ కానీ మాట్లాడేది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేకపోతే ఏ ప్రభుత్వం అయినా ముందు మన ఖర్చులు తగ్గించుకోవాలి, ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టుకోవాలి, పెట్టుకోవడానికి ఏం చేయాలి, ఇవన్నీ కూడా రాబోయే ప్రధానమంత్రి లేదా రాబోయే కొత్త ప్రధానమంత్రికి సవాళ్లే. ఒకవైపు ఇంటర్నల్ గా వాళ్ళు అన్ని చేసుకోవాలి, ఇంకోవైపు అమెరికాకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇబ్బంది వస్తే అమెరికా అధ్యక్షుడు అంగీకరించే పరిస్థితి బైడెన్ కాదు, అక్కడ రేపు 20వ తారీఖు తర్వాత ఉండబోయేది ట్రంప్ మొండిగా వ్యవహరిస్తే ఆ రోజు బాధపడాల్సిన పని లేదు, ఆయన ముందు నుంచే హెచ్చరిస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పార్థసారథి గారు, ఈ విషయంలో చాలా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో అదండి పరిస్థితి. మొత్తానికి జస్టిన్ ట్రూడో రాజీనామా ప్రకటించినప్పటికీ మార్చిలో దానికి సంబంధించి మరి క్లారిటీ రావడం, ఆ తర్వాత ఎవరు ప్రధానిగా కొనసాగుతారు అనే విషయంలో ఒక క్లారిటీ రావడం, వీటన్నిటికీ కూడా ప్రాసెస్ మొత్తానికి రాజ్యాంగబద్ధంగా జరుగుతుంది. ఆ తర్వాత వచ్చే ప్రధాని కూడా ట్రంప్ ధాటిని తట్టుకోగలరా? ఎందుకంటే ట్రంప్ విసురుతున్న సవాళ్ళు అట్లా ఉన్నాయి. సో పనామా కెనాల్ కానీ లేకపోతే గ్రీన్లాండ్ కానీ ఆఖరికి కెనడాను కానీ అమెరికాలో కలిపేసుకుంటాం 51st స్టేట్గా అని మాట్లాడడం. సో ఇలాంటివన్నీ కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అండ్ ఇంటర్నల్గా కెనడాలో ఆర్థిక వ్యవస్థ విషయంలో కావచ్చు, ట్యాక్స్ల విషయంలో కావచ్చు ప్రజలు కొంత విసిగిపోయి ఉన్నారు. అండ్ ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ కూడా తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇవన్నీ ఛాలెంజెస్ ఉన్నాయి. సో మరి ఎలా ఆ ధాటిని తట్టుకుని నిలబడే వ్యక్తి వస్తారు అనేది కూడా మార్చి చివరి వారంలో తేలే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సో చూద్దాం ఎలాంటి పరిణామాలు కెనడాలో ఉంటాయి. భారత్ కూడా చాలా ఆసక్తిగా వేచి చూస్తోంది ఈ పరిణామాలన్నింటినీ కూడా. మీరేమంటారో దీని మీద కామెంట్ చేయండి, వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.